శరత్ కుమార్ గారు. నమస్కారం సార్. సో సార్, ముందుగా మీరు కులగణనలో పాల్గొన్నారా? ఎస్ సార్. అంటే నేను నా దగ్గరికి ఎవరు రాలేదు, పాల్గొనలేదు, అంటే వచ్చే డీటెయిల్స్ అడగలేదు. నేను అసలు యాక్చువల్లీ ఈసారి అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్కి గ్రామీణ ప్రాంతాల్లోంచే మేము మా రాజకీయ ప్రస్థానం చేయాలా, రాజకీయాలలో ఉండాలి, యాక్టివ్గా పార్టిసిపేట్ కావాలని గతంలో ఎప్పుడో నేను హైదరాబాద్కు షిఫ్ట్ అయినప్పుడు నా ఓటు హక్కును మార్చుకున్నాను. దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాను, అసెంబ్లీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మా ఊరు చెన్నూరుకి మార్చుకున్నాను. ఎందుకంటే వీ వాంటెడ్ టు ప్లే ప్రిడామినెంట్ రోల్ ఇన్ ది లోకల్ బాడీస్. ఎందుకంటే ఇట్లా జరగట్లేదు, ఈ పద్ధతుల్లో వ్యవహారాలు జరిగితే అసలు న్యాయం జరిగే పద్ధతి లేదు. కాబట్టి మనము జనజీవన స్రవంతిలో ఉండాలి, వాళ్ళలో భాగస్వామి కావాలని. మా ఇంటికి ఎవ్వడూ రాలేదు. ఎవ్రీడే చెన్నూరులో రాలేదు, ఇక్కడ రాలేదు. అయ్యప్ప సొసైటీలో మీ ఇంటికి రాలేదు ఎవ్వడు. నానే కాదు, నా చుట్టుపక్కల ఉన్న ఏ 5-6 ఇళ్లలో కూడా రాలేదు. వచ్చినారేమో మీరు, తాళం వేస్తున్నారేమో. మా ఇంట్లో ఎవరు తాళం వేసి ఉంటారు? మా ఆవిడే ఉంటుంది, మా వాళ్ళందరూ ఉంటారు. మా ఇంట్లో ఒక కనీసం 10 కుటుంబాలు టెనెంట్స్గా ఉన్నారు మా ఇంట్లో. ఎవరి దగ్గరికి మా వాచ్మెన్ అయితే మరీ పూర్తిగా బీసీఏ, ఎవరి దగ్గరికి రాలేదు. నేనే కాదు, నిజానికి అసలు నేను ఈ విషయం కుల జనగణన ఎట్లా జరుగుతుంది, ఎందుకంటే యాక్చువల్లీ కుల జనగణన కంటే ముందు నేను ఒక నినాదం తీసుకొచ్చిన, అంటే ప్రజలు చైతన్యం కావాలి, ఈ గ్యారంటీల విషయంలో కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి వాగ్దానాలు సరిగా అమలు జరగట్లేదు. ముఖ్యంగా మహిళలను వంచినాడు. అందరికీ కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. కాబట్టి మహిళలారా, మీ నియోజకవర్గాలకి ఎన్యూమరేటర్స్ వచ్చినా, శాసనసభ్యులు వచ్చినా, మంత్రులు వచ్చినా, అరే మా తులం బంగారం ఏది రా అని ప్రశ్నించండి. వీళ్ళకి మర్యాదలు అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రియే మర్యాద తప్పి ఒక పత్రికా రంగాన్ని ఒక పర్టికులర్ వే ఆఫ్ మెథడ్లో కూడా న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్న యూట్యూబర్స్ని గొట్టంగాళ్ళని అన్నారు. కాబట్టి ఇక మర్యాదల యొక్క పరిధి దాటింది. కాబట్టి ఏ భాషలో ఆయన మాట్లాడతాడో ఆయనకు అదే భాషలో సమాధానం ఇవ్వాలని మహిళలను, ఇతరులందరినీ మీరు ఎంకరేజ్ అయ్యి మీరు ప్రశ్నించండి అని అన్నా. సో ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెట్టారు, మరి మీరు ఆ నెంబర్కి కాల్ చేసి లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ సమాచారం ఇస్తారా, లేదు దూరంగానే ఉంటారా? వాళ్ళు వస్తే ఇస్తా, నేను ఎందుకు టోల్ ఫ్రీకి ఫోన్ చేయాలా? అంటే ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తేనే నన్ను అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారా? మరి టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఇంకా చాలా అడుగుతా, దానికి సమాధానం ఇస్తారా? చెప్పండి ఒక మాట. టోల్ ఫ్రీ నెంబర్ ఎందుకు నువ్వు కుల మిమ్మల్ని సామాజికంగా బహిష్కరిస్తా అంటారు, లేకపోతే మీరు ఇందులో ఆడబడి సామాజికంగా బహిష్కరించేది మీరు చాలా పొరపాటు పడుతున్నారు. నీవు చిత్తశుద్ధి లేక ఒక కార్యక్రమాన్ని తంతులాగా ముగించి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసేటువంటి ప్రేలాపనలు, ఆర్భాటాలే తప్ప చిత్తశుద్ధితో గనక కుల జనగణన జరిగి ఉంటే అందరూ గ్రామీణ ప్రజలు పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు. నువ్వెందుకు ప్రజలను మభ్యపెట్టినావు? నువ్వు రాగానే అప్పుడు అమలులో ఉన్నటువంటి సంక్షేమ కార్యాలను అమలు చేస్తూనే వాటిని మెరుగైన విధంగా అమలు చేస్తానని అన్నావు. నువ్వు రైతు బంధుని రైతు భరోసాగా మారుస్తా అన్నావు. రైతు భరోసా ఇస్తే 70% మంది రైతులు ఈ రాష్ట్రంలో ఎవరు? 100% మీరు చెప్పింది మాట్లాడు. కరెక్ట్, ఎగ్జాక్ట్. నేను తప్పట్లేదు, నేను అనేది వినండి దయచేసి ప్లీజ్. నేను ఇంకేమన్నాను, కళ్యాణ లక్ష్మిలో నువ్వు బంగారం ఇస్తే కళ్యాణ లక్ష్మి అర్హులు కూడా 70% మంది వాళ్లే. నువ్వు రేషన్ కార్డులు ఇస్తే 70% మంది వాళ్ళకే వస్తాయి. ఈ సంక్షేమ కార్యక్రమాలు నువ్వు ఇయ్యలేకపోవడం వల్ల సమాజంలో ఒక రకమైనటువంటి ఆందోళన, ఆక్రోశం ఉంది. కాబట్టి నువ్వు కుల జనగణన సరిగా జరపాలని అన్నప్పుడు వాళ్ళు నిన్ను ఈ ప్రశ్నలు వేస్తేనన్నా, అంటే ప్రజల దగ్గరికి ఎప్పుడైతే ప్రభుత్వం పోతుందో ఈ ప్రశ్నలు ప్రజలు అడిగితే కనీసం ఈ కార్యక్రమాల పట్ల ప్రభుత్వానికి ప్రజల ఆక్రోశం అర్థమవుతుందన్న ఉద్దేశంతో మనం చెప్పినాం. అయితే ఎప్పుడైతే ప్రజలు తిరగబడి ప్రశ్నలు అడగడం మొదలెట్టినారో ఎన్యూమరేటర్స్ అందరూ ప్రజల దగ్గరికి పోవడం మానేసినారు, ఒక చోట కూర్చొని అన్ని రాయడం మొదలెట్టినారు. ఈ విషయాలు నేను వేరియస్ కోణాల ద్వారా ఇతర జిల్లాలలో, అంటే ఒకప్పుడు నేను స్పెషల్ గవర్నమెంట్ పెట్టని ఐ నో సెవరల్ ఆఫీసర్స్ ఎట్ సెవరల్ లెవెల్స్, సెవరల్ లేయర్స్లో వాళ్ళని అడిగిన, లేదు సార్ మేము పోయే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రజలు గల్లాబట్టి ప్రశ్న అడుగుతున్నారు. మనం చూపెట్టినాం, చాలామంది సోషల్ మీడియాలో మనం క్లియర్గా చూపెట్టినాం. ముఖ్యంగా ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రజలు ఎట్లా తిరగబడినారు అని. తర్వాత ఈ ఇందిరమ్మ ఇళ్ల విషయంలో జరిగిన వ్యవహారాల్లో కూడా ప్రజలు ఎట్లా తిరగబడినారు.